హాయ్ అండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను బ్యాక్ ఎక్కువగా ఉండే వాళ్ళకు ప్యాంట్ కటింగ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. వీడియోలో చూపించిన విధంగా ప్యాంట్ని ఇలా 4 మడతలు వచ్చేలాగా వేసుకొని ఓపెన్స్ ఉండేవి మనకు ఆపోజిట్ సైడ్లో అండ్ ఓపెన్స్ లేనివి మన సైడ్లో వేసుకోండి. ఇక్కడ కింద ఓపెన్స్ ఉండే దగ్గర మనము పన్నా పెట్టుకోవాలి. ఓపెన్స్ లేని దగ్గర మనం కింద కాలుకి ఫోల్డ్ చేస్తాం కదా, దానికి పెట్టుకోవాలి. ఇది బాడీ మెజర్మెంట్ అయితే వాళ్ళకున్న దానికన్నా అంటే లెంత్ కన్నా ఒక 3 ఇంచెస్ ఎక్కువ పెట్టుకోవాలి. సో అందుకని నేను 34 పెట్టుకున్నాను. తర్వాత 1 ఇంచ్ కింద కాలి దగ్గర మడవడానికి మనము మెడం దగ్గర యూస్ చేస్తాం కదా, దానికోసం క్యాన్వాస్ వేస్తాం కదా, 1 ఇంచ్ ఆర్ 1.5 ఇంచెస్ మీ ఇష్టము, ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. తర్వాత ఇక్కడ లైన్ గీసుకోండి. తర్వాత లూజ్ వచ్చి 6 ఇంచెస్ ఉండాలి. ఇది ఎవరికైనా సేమ్ అండి. ఈ లూజ్ అనేది కాలి దగ్గర దాంతో ఏం మార్పు ఉండదు. 1.5 ఇంచ్ ఖర్చు కోసం పెట్టుకోండి. ఈ తర్వాత ఇది వచ్చి ఎక్కడంటే ఓపెన్ లేని సైడ్ పెట్టుకోవాలి. కాలికి అనేది పైన మనము పిస్తా అనేది ఓపెన్స్ ఉన్న సైడ్ పెట్టుకోవాలి. ఇది మాత్రం మర్చిపోకండి, లేకపోతే అంతా కన్ఫ్యూజ్ అయిపోద్ది. ఇది లెంత్ వచ్చి 20 ఇంచెస్ ఉంది. దానికన్నా తక్కువగానే ఉంటే మనం తప్పకుండా జాయింట్ పడుతుంది. దీనికి 20.5 ఉంది కాబట్టి జాయింట్ ఏం అవసరం లేదు. ఇది పిస్తా వచ్చి 9.5 ఇంచెస్ పెట్టుకున్నాను. నా దగ్గర ఇది ప్యాంట్కి కట్ చేసుకోవడానికి స్కేల్ ఉంటుంది కదా, దాన్ని యూస్ చేశాను. సో ఆ స్కేల్ కానీ మీ దగ్గర లేకపోయింది అనుకోండి, టేప్ పెట్టుకోండి. అక్కడ నుంచి అంటే పిస్తా లూజ్ పెట్టిన టాల్ నుంచి మనం కాలు లూజ్ పెడతాం కదా, దాని వరకు ఒక టేప్ పెట్టుకొని ఎంతైతే వస్తుందో దానికి కొంచెం లోపలికి చేత్తో గీసుకోండి, సరిపోతుంది. ఇది 9.5 ఇంచ్. తర్వాత 9.5 ఒరిజినల్, 9.75 వచ్చి పిస్తా అదే దానికోసము వదులుకున్నాను. ఇది వచ్చి ఆది ప్యాంట్ ఉంటుంది కదా, అది పెట్టి చూసుకుంటున్నాను. వాళ్ళకు అది కొంచెం లూజ్గా ఉంది, కొంచెం తగ్గింది అని చెప్పారు పిస్తాది. సో అందుకని అలా చేశాను. ఈ ప్యాంట్ లూజ్ వచ్చి ఇక్కడ షింక్ అయింది కాబట్టి అందుకని నేను కొంచెం ఎక్కువగానే పెడుతున్నాను. సో అందుకని దాన్ని ఇలా కట్ చేసేసుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ ఖర్చు పెట్టుకోవాలి 9.5. మనకు ఎంతైతే ఎగ్జాక్ట్గా కావాలో పిస్తా లూజ్ అనేది దాని దగ్గర ఒక ఖర్చు పెట్టుకొని ప్యాంట్ మిడిల్ పార్ట్లో కూడా వీడియోలో చూపించిన దగ్గర ఒక ఖర్చు పెట్టుకోండి. కింద మనం మడుస్తాం కదా, అక్కడ కూడా ఖర్చు పెట్టుకోండి. అప్పుడు మనకు కుట్టేటప్పుడు ఎంత ఫోల్డ్ చేసుకోవాలనేది ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం ప్యాంట్ పైన నాడాలు వేసుకుంటాం కదా, అక్కడ కటింగ్ చూపిస్తున్నాను. ఇవి ప్యాంట్లో మిగిలిన పీసెస్ అండి. 4 పీసెస్ వేసుకోవాలి. 4 పీసెస్ 1.5 ఇంచ్ వచ్చి నాడా కోసం వదిలాను అండ్ విడ్త్ వచ్చి 13 ఇంచెస్ వదులుకున్నాను. అంటే 13, 23, 45, 52 వస్తుందండి. సో దానికోసం అంటే యాక్చువల్గా 50 ఉంది, దానికి 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇది పిస్తా కోసం వచ్చి 8.5 ఇంచెస్ తీసుకున్నాను. ఇది మీ ఇష్టం అండి, వాళ్ళ లెంత్ని బట్టి. వాళ్ళ లెంత్ కన్నా కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలి బ్యాక్ ఎక్కువగా ఉన్న వాళ్ళు, ఎందుకంటే కొంచెం పైకి లాగేసినట్టు ఉండకుండా ఉంటుంది. సో తర్వాత మనం ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడికి కట్ చేసేసుకోండి. మనము ఇక్కడ ఒక డాట్ వేసేసుకోండి, అప్పుడు మడవడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత ఈ పార్ట్ను కూడా కట్ చేసి పెట్టుకున్న తర్వాత మనం నాడా కోసము ఈ మిగిలినవి కదా పైన అంటే పీసులు పోకుండా ఉంటాయని పైన తీసుకుంటున్నాను. సో 1 ఇంచ్ ఆర్ 1.5 ఇంచ్ మీ ఇష్టము. నేనైతే 1 ఇంచ్ తీసుకున్నాను. ఈ వీడియో అనేది అంటే క్లియర్గా మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. అంటే ప్యాంట్ నాడా ఎలా కుట్టాలి అనేది. సో తర్వాత దాన్నే మనకు ఎంతైతే లెంత్ కావాలో అంత తీసుకోవాలని చెప్పాను కదా, అందుకని యాక్చువల్గా అయితే 1.5 మీటర్ ఆర్ 2 మీటర్స్ మన ఇష్టం అండి. తర్వాత ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో చూద్దాం. ఫస్ట్ పిస్తా పైన ఉంటుంది కదా, దాన్ని స్టిచ్ చేసుకుందాం. ఇది అనేది 2 ఒరిజినల్ పీసులే లోపలికి వెళ్ళేలాగా అంటే
పార్ట్ అనేది లోపలికి వెళ్ళేలాగా, కింద పార్ట్ అనేది పైకి వచ్చేలాగా 3/4 ఇంచు లెంత్తో మనం స్టిచ్ వేసుకోవాలి. దానికోసమే ఇలా మార్కింగ్ చేస్తున్నాను. ఈ 3/4 ఇంచు ఎందుకంటే మనము మరీ తక్కువ వదిలామనుకోండి, ఇక్కడ మనము ప్యాంట్ అనేది ఫోల్డ్ చేయాలి, ఎందుకంటే పీసులు అలా పోకుండా. సో అందుకని అది తక్కువ అవుతుంది. అందుకని 3/4 ఇంచు కానీ 1 ఇంచు కానీ ఇలా మీకు ఎంత కావాలో అంత వదులుకొని దాన్ని దారాలు ఇక్కడ వస్తుంటే అవి కట్ చేశాను. సేమ్ అదే విధంగా అటు సైడ్ కూడా వీడియోలో చూపించిన విధంగా 1 ఇంచ్ వరకు కుట్టేసి మళ్ళీ 1 ఇంచ్ వదిలేసి మిగతాదంతా కుట్టు వేసుకోండి. ఇది ఎందుకంటే మనము ఇందాక థ్రెడ్స్ కట్ చేసాం కదా, దాని లోపల నుంచి వస్తాయి థ్రెడ్స్ అనేవి. అంటే కొంచెము ఇవి లోపల నుంచి వస్తాయి. మామూలు కొందరు ప్యాంట్లు అయితే ఇక్కడ కొంచెం గ్యాప్ పెడతారు, అలా కాకుండా ఈ గ్యాప్ లేకుండా వస్తాయి. తర్వాత మనము థ్రెడ్స్ కోసం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మనం ఎంతైతే వదులుకున్నామో 1.5 ఇంచు అంత ఫోల్డ్ చేసి కుట్టేసిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు ప్యాంటు మనం ఫ్రిల్స్ అవన్నీ పెట్టుకోవాలి కదా. ఇప్పుడు మనము 2 సైడ్లు అంటే లెఫ్ట్ హ్యాండ్ ప్యాంటు అండ్ రైట్ హ్యాండ్ ప్యాంటు 2 తీసుకొని ఇలా ఆపోజిట్లో పెట్టుకొని దానికి ఒక కుట్టేసేసుకోండి. ఇక్కడ మాత్రం పీసులు కానీ వస్తే మాత్రమే ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి, లేకపోతే అవసరం లేదు. దీనికైతే రావని నేను ఫోల్డ్ చేయలేదు. ఇప్పుడు కింద మనము కాలి కోసం ఇది మామూలుగా అయితే మనము ప్యాంటు క్యాన్వాస్ వేస్తాము. ప్రస్తుతానికి నా దగ్గర ప్యాంటు క్యాన్వాస్ లేదు, సో అందుకని నార్మల్ క్యాన్వాస్ ఉంటుంది కదా, దాన్ని వేస్తున్నాను. 1 ఇంచ్ తీసుకుంటున్నాను, ఎందుకంటే మనం 1.5 ఇంచ్ లూజ్ వదులుకున్నాం, అందుకని. అంటే 1/2 ఇంచ్ ఫోల్డింగ్ పోయినా 1 ఇంచ్ అనేది వస్తుంది. ఇలా 1 ఇంచ్ వదులుకున్న తర్వాత లెంత్ వచ్చి 15 ఇంచెస్ ఉంది. ఇదైతే 14.5 ఇంచెస్ ఉంది. సరేలే 1/2 ఇంచ్ ఏం కాదు అన్నట్టుగా ఫోల్డ్ చేసేస్తున్నాను. మీకు 1/2 ఇంచ్ కూడా కావాలంటే జాయింట్ వేసేసుకోండి, సరిపోతుంది. ఫస్ట్ క్యాన్వాస్ మీద ప్యాంట్ మీద క్లాత్ మీద క్యాన్వాస్ పెట్టి ప్యాంట్ క్లాత్ ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకొని, తర్వాత ఈ వీడియోలో చూపించిన విధంగా దీనిపైన ఒక 4 స్టిచ్చెస్ అనేవి పడతాయి. సేమ్ అదే విధంగా లెఫ్ట్ హ్యాండ్ ప్యాంట్ కూడా కుట్టేసేసుకోండి. ఇప్పుడు 2 కుట్టేసిన తర్వాత ఇప్పుడు ఇందాక మనము కట్ చేసి స్టిచ్ చేసి పెట్టుకున్నాం కదా పిస్తా, దీన్ని జాయిన్ చేయాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా ఒరిజినల్ అనేది కలిసేలాగా ఆపోజిట్ సైడ్ అనేది లోపలికి వెళ్ళేలాగా అండ్ ప్యాంట్లో మిడిల్ పార్ట్ మనం మార్కింగ్ చేసుకున్నాం, పిస్తాలో మిడిల్ పార్ట్ కూడా మార్కింగ్ చేసుకున్నాం. అవి 2 కలిసేలాగా, అంటే ఇవి నేను సైడ్ ఫ్రిల్ పెట్టలేదు, లోపలికి అంటే మనకు జాయింట్ వస్తుంది కదా ఆ సైడ్ ఫ్రిల్ పెడుతున్నాను. అది మిడిల్ పార్ట్ 2 మిడిల్ పార్ట్లు కలిసేలాగా ఎంతైతే క్లాత్ మిగిలిందో ఆ క్లాత్ మొత్తాన్ని ఫ్రిల్ పెట్టేసేసుకోండి. అప్పుడు మీకు ఎక్కడ తక్కువ రాకుండా 2 సైడ్లు సమానంగా వస్తాయి. వీడియోలో చూపించిన విధంగా నేను కూడా అలాగే పెట్టేసుకున్నాను. ఆ మిడిల్ పార్ట్ ఈ మిడిల్ పార్ట్ ఇలా మార్క్ చేసుకొని కుట్టేటప్పుడు మనకు చాలా ఈజీగా ఉంటుంది. ఇలా మార్క్ చేయకుండా కుట్టుకుంటే అంతా కన్ఫ్యూజన్ అయ్యి మళ్ళీ ఇప్పాల్సి వస్తుంది. ఇక్కడ జాయింట్స్ 2 కలిసేలాగా మిగతాది ఎంత ఉంటే అంతా ఫ్రిల్ పెట్టేసేసుకోండి, అప్పుడు మనకు నీట్గా వస్తుంది. ఈ ప్యాంట్ అనేది చాలా ఈజీ అండి. ఒక 1/2 అవర్లో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయిపోతుంది. 1/2 అవర్ అలా 3/4 గంటలో ఇది ఎవరైనా స్టిచ్ చేసుకోవచ్చు, చాలా ఈజీ, బిగినర్స్ కూడా. ఒకవేళ మీకు కొలతలు కానీ లేకుండా టేప్ అనేది అంటే రాకుండా ఉంటే మీరు మామూలుగా ఆది ప్యాంట్ ఉంటుంది కదా దాన్ని పెట్టుకొని అంటే తిరగతిప్పి పెట్టుకోండి. అప్పుడు మీకు ఎంతైతే కావాలో అంత అర్థమవుతుంది. అంటే స్టిచ్ ఉండేది ఒరిజినల్ వరకు, మిగతాది ఖర్చు అనేది నార్మల్ వరకు అన్నట్టుగా. ఇలా ఫుల్ రౌండ్ని దీనిపైన 2 కుట్లు వేసుకోండి, ఒకటి పోయినా ఇంకోటి ఉంటుంది అన్నమాట. అందుకని 2 స్టిచెస్ వేసుకోవడం కంపల్సరీ. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత చుట్టూరు రౌండ్ వేసి కుట్టేసుకోండి. నా యూట్యూబ్ ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. మీకు ఏమైనా డౌట్స్ అలా ఉన్నా స్టిచ్చింగ్లో నాకు తప్పకుండా కామెంట్ చేయండి, నేను ఒక వీడియో లాగా చేసి మీకు పెడతాను. ఇలా మొత్తం ఫుల్గా
అక్కడక్కడ ఫ్రిల్ పెట్టుకోవాలి. ఒకవేళ మీకే ఇది సైడ్ కానీ ఫ్రిల్ పెట్టుకోవాలనుకున్నాం అనుకో, ఇందాక చూపించాను కదా, ఇక్కడ అనేది జాయింట్ దగ్గర ప్లెయిన్గా వస్తుంది. అండ్ ఇందాక మిడిల్ పార్ట్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ అనేది ఫ్రిల్ పెట్టేసుకోండి. తర్వాత అది కుట్ట అనేది అనగడానికి ఒక స్టిచ్ వేసుకున్నాము. ఇప్పుడు కింద కాలు దగ్గర 6 ఇంచెస్ ఇందాక పెట్టుకున్నాం కదా, దాన్నే ఆ 6 ఇంచెస్ని ఇలా మార్కింగ్ చేసుకొని అండ్ పిస్తా 2 కలిసేలాగా ఆ పిస్తా దగ్గర అనేది మనము రఫ్ చేయాలండి. అప్పుడే మనకు ఏదైనా టైట్గా అలా తగిలినా కూడా ఊడిపోకుండా ఉంటుంది. అందుకని ఇక్కడ మీకు ఇంపార్టెంట్ అనేవి స్టిచ్ చేసి చూపిస్తున్నాను, మిగతావి చూపిస్తున్నాను. ఫైనల్గా ప్యాంట్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. అండ్ దీనికి థ్రెడ్స్ కూడా కుట్టేశాను. ఆ థ్రెడ్స్ అనేవి ఇంత సన్నగా వచ్చాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.